ఈ ఈతకాయలు చూస్తుంటే మా చిన్నతనం గుర్తొస్తుంది. చిన్నతనంలో వేసవి వచ్చిందంటే వేసవి కాలంలో సరిగ్గా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈతకాయలు కాసేటివి అనమాట. అడవుల్లో ఈతకాయలు కోసుకురావడానికి సాయంకాలం వెళ్ళి ఇలా పిందెలుగా ఉన్న ఈతకాయలను కోసుకొచ్చి ఉప్పు వేసి ఉడకబెట్టి తినేవాళ్ళం అనమాట. అప్పట్లో తినుబండారాలు అవి చాలా తక్కువగా ఉండేవి కాబట్టి పిల్లలు అంతా కలిసి సాయంకాలం అలా అడవి సైడ్ వెళ్ళి ఊరికి దగ్గరలో అడవి ఉండేదన్నమాట అప్పట్లో మాకు. 90s, 80sలో నేను చెప్తుండేది. ఆ 90s, 80sలో అలా వెళ్ళి ఒక 10 గెలలు కాయలు కోసుకొచ్చి వీటన్నిటిని ఒలిచేసి అలా మేము ఏం చేసేవాళ్ళం అంటే వాటిని ఉడకబెట్టేవాళ్ళం అనమాట. కాయలు దూసుకొని వచ్చేవాళ్ళం, గెల్లలుగా కోసుకొని వచ్చేసేవాళ్ళం అనమాట. సో ఇవి ఉడకబెట్టి తింటే చాలా బాగుంటాయి. ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది. కానీ ఉప్పేసి ఉడకబెట్టిన ఈతకాయలు అంటే లేతగా ఉన్న ఈతకాయలు ముదరకుండా లోపల ఉన్న టెంక లాంటివి ఉంటుంది కదా, అది ముదరనప్పుడు మనం కాయల్ని కోసుకొని వచ్చి ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుండేవి అనమాట. సో ఇలా ఈ ఈతకాయలను చూసినప్పుడు నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి. చూడండి ఎంత బాగా కాస్తున్నాయి ఈతకాయలు. ఇలాంటి గెలల్ని మేము కోసుకొని వచ్చేసేవాళ్ళం అనమాట అప్పట్లో. చూడండి అంతా ఈతకాయలే, చెట్టు అంతా ఈతకాయలు కాసేసింది. చూస్తున్నారా? మీలో ఎంతమందికి ఇలాంటి మధురానుభూతులు ఉన్నాయో కామెంట్ ద్వారా తెలియజేయండి. అన్నమాట ఈతకాయలు ఇలా ఉంటాయి, పచ్చికాయలు. ఇప్పుడు ఇవి కరెక్ట్గా ఉన్నాయన్నమాట. ఇలాంటి కాయల్ని కోసుకొని వచ్చి మనం ఉడకబెట్టుకుంటే ఈతకాయల్ని ఉప్పేసి ఉడకబెడితే ఇవి గోధుమ కలర్లోకి మారిపోతాయి అన్నమాట. అప్పుడు వీటిని పైన ఉన్న తొపక తీసేసి తినేవాళ్ళం. ఇలా ఉంటాయి. వీటిని ఉడకబెడితే మనకు లోపలైతే తెల్లగా ఉంటుంది అన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ ఈతకాయ లోపల తెల్లటి భాగం ఉంది కదా, అది మనకు తినడానికి అనువుగా ఉంటుంది అన్నమాట. ఉడకబెట్టిన తర్వాత వీటిని మనం నోటితో అలా అంటే ఈ తెల్లటి భాగం నోట్లోకి వచ్చేస్తుంది. ఇదన్నమాట, దీన్ని తినేవాళ్ళం. మీలో ఎంతమందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయో కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.